గోమాత పెట్టిన ఈ శాపం వల్లే ఆడవాళ్లు ప్రసవ సమయంలో ఇంత నొప్పి భరిస్తున్నారని మీకు తెలుసా? ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఒక ఆవు ఉండేది. ఆ ఆవు ప్రతిరోజు చాలా ఎక్కువ పాలు ఇచ్చేది. ఆ రైతు ఎంతో ప్రేమగా ఆవును చూసుకునేవాడు. కానీ ఒక రోజు ఆ ఆవు పాలు ఇవ్వడం ఆపేసింది. కోపంతో ఆ రైతు ఆవుని తరిమేశాడు. ఆవు బాధతో, భగవంతుడా, నువ్వు ఈ మనుషులకు ఇంత అహంకారము, ఇంత కఠినమైన మనసు ఎందుకు ఇచ్చావు? పాలు ఇచ్చినన్ని రోజులు ప్రేమగా చూసుకున్నాడు, ఒక్క రోజు ఇవ్వకపోతే నన్ను కొట్టి తరమేశాడు అని అంటుంది. కొన్ని నెలల తర్వాత ఆవు ఒక దూడకి జన్మనిచ్చింది. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మ, నా బిడ్డను నా వీపు మీద పెట్టు, ఇక్కడి నుంచి నేను వేరే చోటికి తీసుకొని వెళ్ళాలి అని ఆవు అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి, చీచి, నీ బిడ్డ చూడడానికి దరిద్రంగా, చండాలంగా ఉంది, నేను దీనిని పట్టుకొని నీ వీపు మీద పెట్టాలా అని అవమానిస్తుంది. ప్రసవ సమయంలో నేను ఎంతో నొప్పిని భరించి అలసిపోయి నిన్ను సహాయం కోరాను, కానీ నువ్వు నా బిడ్డను నన్ను అవమానించావు. నీకు అసలు ఈ నొప్పి విలువ తెలియదు కదా. ఇక నుండి ప్రసవ సమయంలో నేను పడిన బాధ కన్నా 100 రెట్లు ఎక్కువ బాధ మీరు అనుభవిస్తారు అని శాపం పెడుతుంది. అలాగే మీకు పుట్టిన బిడ్డ 9 నెలల వరకు నడవలేరు, కానీ ఆవుకు పుట్టిన బిడ్డ మాత్రం పుట్టినప్పటి నుంచే నడుస్తుంది అని అంటుంది.